నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి మనకి సైనిక్పురిలో ఉందండి. సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ మనకు ఒక ఏమంటారు 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది హౌస్ వచ్చేసి. మళ్ళీ అది కాకుండా మనకి ఈసీఎల్ రాధిక థియేటర్కి వచ్చేసి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల లొకేషన్ చూస్తే చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మీకు అది కాకుండా బఫర్ జోన్, ఎఫ్టీపీఎల్ అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్, మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి. మనకి G+2 పర్మిషన్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 BHK ఒక సింగిల్ రూమ్ ఇచ్చాడు. ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి డూప్లెక్స్ హౌస్ అండి. టోటల్లీ 5 BHK హౌస్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోర్ కలిపి, సెకండ్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ కలిపి 5 BHK ఇచ్చాడు. టోటల్లీ మనకి డూప్లెక్స్ హౌస్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా డూప్లెక్స్ ఇచ్చాడండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సపరేట్ ఇచ్చాడు. స్టెప్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి స్టెప్స్ ఇచ్చాడు. ప్లస్ లిఫ్ట్ కూడా ఉందండి. మనకి ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి మనకి 32 అండి. 32 వచ్చేసి రోడ్ ఫేసింగ్, లోపలికి వచ్చేసి 56.3 అండి. మనకి లోపలికి 56.3 ఇచ్చాడు. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి ఇదంతా కనిపించేది 30 ఫీట్ రోడ్. అది మెయిన్ రోడ్ కనిపించేది మెయిన్ రోడ్ అండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK, ఫస్ట్ సెకండ్ పెంట్ హౌస్ కలిపి 5 BHK అండి. మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్, న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మంచి బాగుందండి, చాలా బాగుంది. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. మనకి కార్ పార్కింగ్ వచ్చేసి 3 కార్ పార్కింగ్స్ కూడా పడితే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా వెళ్ళికే గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మంచి ర్యాంప్ కూడా చాలా బాగుంది, ఈజీగా ఉందండి. మనకి సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. అది కాకుండా వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. మన కార్ పార్కింగ్ అయితే 3 కార్ పార్కింగ్స్ పడతాయి. ఇటొకటి, ఇక్కడ ఒకటి, అక్కడ లోపల కూడా ఒకటి ఉందండి. మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది బోర్ కనెక్షన్ అండి, ఇది సంప్ కనెక్షన్. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ ఒక కార్ పడుతుంది, ఇందులో 2 కార్స్, మొత్తం 3 కార్స్ పార్కింగ్ ఉందండి. మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి గేట్లకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఇదంతా మనకి సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ చూడండి, సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. వచ్చేసి అంతా సెట్ బ్యాక్ అండి. మనకి విశాలమైన సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మనకి వచ్చేసి స్టెప్స్ పెట్టుకొని ప్లేస్ కూడా ఉందండి. ఇక్కడ ఇదంతా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి కనిపించేంత సెట్ బ్యాక్. అక్కడ నుంచి కూడా అలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. డైరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ప్లేస్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి విశాలమైన బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పార్కింగ్ ఏరియా కూడా చూసారండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి కనిపించేంత పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, మంచి నీట్గా. ఇది వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అండి. ఇది సింగిల్ రూమ్ ప్లస్ లిఫ్ట్ కూడా వస్తుంది, పనికి వస్తుంది. ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇందులో. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాం కదా. బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్లో మనకి డోర్ అండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ డోర్ కూడా ఇచ్చారు. డోర్ కూడా చాలా బాగుంది. ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ వర్క్. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్కడ మిస్ చేయకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. మనకి ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. వీళ్ళు ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చూడండి గ్రానైట్ వర్కే ఉంటుంది. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేంత హాల్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, సింగిల్ BHK బెడ్రూమ్ అని కూడా బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ సైజ్ ఇచ్చాడు. అది కాకుండా దీని పక్కన మనకి దీనికి అటాచ్గా వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వెస్టర్న్ వస్తుందండి. మనకి బాత్రూమ్ వచ్చేసి పెద్దగానే ఉందండి. వాష్రూమ్ కూడా ఇది పెద్దగానే ఉంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్లో బెడ్రూమ్ చూపించాను. ప్రజెంట్ కిచెన్లోకి అవుతున్నామండి. ఇదంతా కిచెన్ వర్క్ అండి. కిచెన్ వచ్చేసి ఇది ఇక్కడ పక్కన పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది కూడా ఉండండి. పూజ గది పైన వర్క్ కూడా చూడండి. పూజ గది ఇదంతా పూజ గది. ఇది వచ్చేసి మనకి కిచెన్ వర్క్ అండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనకి కిచెన్ వర్క్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది కిచెన్ కూడా.
దీంట్లో వచ్చేసి మనకి బయటికి వెళ్ళకి డోర్ కూడా ఇచ్చారండి. వాష్ ఏరియా అక్కడ బయట వచ్చేసి వాష్ ఏరియా కూడా ఉంది. ఎంతమంది చూపించాను కదా. ఇది వచ్చేసి పైన కూడా అది కాకుండా లో రూఫ్ కూడా ఇచ్చారు. పైన కూడా చిన్న లో సామాన్ పెట్టుకుని లో రూఫ్ కూడా ఇచ్చారు. మనకు ఫుడ్ వర్క్ చేయించుకొని చాలా బాగుంటుందండి. మనకి షెల్ఫ్స్ పెట్టించుకొని ఇదంతా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మనం కొడుతున్నాం. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నాము. ప్రజెంట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. ప్రజెంట్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడికి వచ్చేవరకు మనకి స్టెప్స్ బయట నుంచేనండి. మన లిఫ్ట్ కింద కూడా ఉంటుంది. బట్ మామూలుగా లాక్ ఉంది, వాళ్ళు లేరు బయటికి వెళ్ళాలని చెప్పి నేను ఇక్కడ నుంచి వచ్చాను. ప్రజెంట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ మనకు మెయిన్లో కూడా మనకి పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది పీవీసీ షీట్స్ అంటే మనకు వాటర్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయి. మనకు అది కాకుండా చూడండి ఇదంతా మనకి ఎంత బాగుందో. మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. వర్క్ కూడా ఇక్కడ నుంచి వచ్చేసి మనకు డూప్లెక్స్ ఉంటుందండి. ఈ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ హౌస్ ఉంటుంది. చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. బిల్డర్ కూడా చాలా బాగుంది. లొకేషన్ విధంగా అయితే చూస్తే చాలా బాగుంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది. ఇక్కడ అన్ని చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చెరువు బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి హాల్ వర్క్ అండి. ప్రజెంట్ ఇదంతా హాల్. అది హాల్లో ఉన్నాం. హాల్లో పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇక ప్రతి ఒక్క విండో చెప్పాను కదండి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారని. గ్రిల్స్, గ్లాసెస్, విండోస్ టోటలీ అయిపోయిందండి. కొంచెం పెండింగ్ ఉన్న వర్క్ అయితే పెండింగ్ ఉందో అది రిజిస్ట్రేషన్ లోపల కంప్లీట్ చేసేస్తారు. ఇది హాల్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లస్ హాల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పూజ గది ఇచ్చాడు. ఇది పూజ గది అంటే మనకి పూజ గది చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా అవుతుందండి మనకి. వాష్ ఏరియా అక్కడ పైన ఒక లోవర్ ఫుడ్ ఇచ్చారు. అంతా వాష్ ఏరియా. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ మొత్తం చూడండి మనకు ఫాల్ సీలింగ్ వరకు ఇచ్చాడు. అది కాకుండా ఇక్కడ లిఫ్ట్ ఎదురుగానే ఇచ్చాడండి మనకి. లిఫ్ట్ కూడా ఉంది దీంట్లో. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఉంది కానీ మనకు రూమ్ లాక్ ఉందని నేను చెప్పలేదు, చూపించలేదు. ఇచ్చండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఉంటుంది. కింద లిఫ్ట్ ఉంది. ఇదంతా లిఫ్ట్ ప్లేస్ ఏరియా అంటే మనకి లిఫ్ట్ ప్లేస్. ఈ లిఫ్ట్ మనకి ఇదంతా వర్క్ కూడా చాలా బాగుందండి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ప్లేస్. ఇది వచ్చేసి మన కిచెన్, ఓపెన్ కిచెన్ వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా పెద్దగా ఇచ్చారండి వర్క్ కూడా. చాలా మంచి కిచెన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనకి కనిపించేంత ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. ఇది వచ్చేసి మనకి పెద్ద బాత్రూమ్ కూడా పెద్దగా ఉందండి మనకి. వెస్టర్న్ వస్తుంది. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK చూపించాను కదా. ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్కి వస్తున్నాను. సెకండ్ ఫ్లోర్ వర్క్ చూడండి మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. అక్కడ ఒక బెడ్రూమ్ 3 BHK ప్లస్ పైన ఒక పెంట్ హౌస్ ఒక 1 బెడ్రూమ్ ఉందండి. టోటల్లీ 5 BHK అండి. మనం ఫస్ట్ స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఆ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది మనం మీ ఇష్టం అండి. ఏ చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకుంటారో, ఏది మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకుంటారో, 2 చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక కామన్ బెడ్రూమ్ పెట్టుకుంటారు. మీ ఇష్టం అది. ఇదంతా బెడ్రూమ్ సైజ్ అంటే మనకి చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి మనకి. వర్క్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి వర్క్. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా చిన్నగా రూమ్ కూడా ఇచ్చాడండి మనకి. డ్రెస్సింగ్ రూమ్ లాగా వచ్చేసి దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు మనకి. చూడండి చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చాలా పెద్ద సైజ్ ఇచ్చాడు మనకి బెడ్రూమ్ సైజు. ఇందులో 2 విండోస్ ఇచ్చాడంటే ఇక్కడ ఒకటి విండో ఇచ్చాడు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది అటాచ్ బాత్రూమ్ అంటే మనకి అది కాకుండా ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు మనకి. ఇది కూడా ఇంకొక బెడ్రూమ్ అంటే మనకి. దీంట్లో కూడా మనకు ఒక లో రూఫ్ ఇచ్చాడు. ఇక్కడ పైన ఒకటి లో రూఫ్ ఇచ్చాడు సామాన్ పెట్టుకునేకే. దాని పక్కన కూడా ఒక లో రూఫ్ ఇచ్చాడు. ఇది అటాచ్ బాత్రూమ్ అంటే దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. కూడా పెద్దగా ఇచ్చాడు. మన బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది. కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. అది కాకుండా చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా ఒక బెడ్రూమ్ సైజ్ చాలా పెద్దగా ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. మీ ఇష్టం అండి. బెడ్రూమ్ అన్న వాడుకోవచ్చు, లేకపోతే ఒక గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది. మళ్ళీ
చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా వరండా అండి మనకి. ఎంత వరండా ప్లేస్ చిన్నగా ఉంది, చాలా బాగుంది. దీంట్లో కూడా లో రూఫ్ ఇచ్చారు మనకి. అది కాకుండా చూడండి ఇక్కడ బాగుందండి మనకి డోర్ పెట్టుకుని గ్లాస్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు సెకండ్ ఫ్లోర్, సారీ. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది. టెరెస్ పైన ఒక బెడ్రూమ్ ఇచ్చారని చెప్పంగా టెరెస్ పైకి వెళ్తాను అండి. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చానండి నేను. ఇది టెరెస్ పైన వ్యూ. టెరెస్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు, అగు చూపిస్తున్నాను. ఇది టెరెస్ పైన సింగిల్ బెడ్రూమ్ అండి, మీకు కనిపించేది. టోటల్లీ 5 BHK అవుతుంది మీకు. 5 బెడ్రూమ్స్. దీంట్లో కూడా ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. అది కూడా చాలా సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. దీని కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ సైజ్ నీట్గా ఇచ్చాడు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. అది కూడా సైజ్ చాలా పెద్దగా ఉందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఇది టెరెస్ పైన వ్యూ అండి. చూడండి బాగుంది వ్యూ కూడా. ఇది వచ్చేసి లొకేషన్ అంటే బయట లొకేషన్ చూడండి. మనకి పైన ట్యాంక్స్ కూడా ఉంటాయి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, అక్కడ పైన ట్యాంక్స్ ఉంటాయి. లొకేషన్ కూడా చూడండి, చాలా మంచి నీట్ లొకేషన్ అండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంది. మనకి సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ ఒక మనకు 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 32 ఇంటూ 56.3 నార్త్ ఫేసింగ్ అని. ఇంటి ముందు 30 feet రోడ్ ఇచ్చాడు. సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్, బోర్ కనెక్షన్ ఉందండి మనకి. G+2 ప్లస్ పెంట్ హౌస్ అండి మనకి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా 5 BHK ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 3,15 lakhs చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.